హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. నా పేరు ఇర్ఫాన్ బాషా, ఇంజనీర్ ఫ్రమ్ కర్నూలు అండ్ నందికొట్కూరు. యాక్చువల్గా మేము ఇంజనీర్ కమ్ డెవలపర్స్ మెటీరియల్ కాంట్రాక్ట్స్ చేస్తుంటాము. ఇనిషియల్ స్టేజ్లో టాటా స్టీల్ అల్ట్రాటెక్ యూస్ చేసాము. ఇప్పుడు రైట్ నౌ మన కర్నూలులో జైరా స్టీల్ 40 years నుంచి ఉంది ఆల్రెడీ. ఇది కొత్తగా ప్లాంట్ ఓపెన్ చేశారు. దానికి ఈరోజు ఇంజనీర్స్ వచ్చారు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. సో ప్లాంట్ అయితే ఓవరాల్గా ఫ్రమ్ మనకు రా మెటీరియల్ ఏదైతే ఐరన్ ఓరు, డోలమైట్ ఇవంతా ప్రాసెస్ ఏదైతే ఉందో కంప్లీట్ ఎండ్ ప్రాసెస్ వరకు కూడా ప్లాంట్ అంతా కూడా ఫుల్లీ ఆటోమేషన్ ఉంది. ఎక్కడ కూడా ఎక్కువ లేబర్ లేకుండా మెషినరీతోనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనకి ఏదైతే స్టార్టింగ్ లైక్ ఐరన్ ఓరు అంతా ఇంప్యూరిటీస్ డివైడ్ చేయడానికి కూడా ప్రతిదీ కూడా సిస్టమేటిక్ వేలో జరుగుతుంది. సో బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ కావచ్చు, దాని నుంచి స్లాగ్ వేరే పార్టికల్స్ అయితే అవి కావచ్చు. ఓవరాల్గా మనకు బిల్లెట్స్ ఫామ్ అని ఉంటుంది. వేరే ప్లాంట్ నేను నార్మల్గా వీడియోస్ చూశాను. ఈ బిల్లెట్ ఫామ్ అనేది అక్కడికి కట్ చేసేసి ఎండ్ చేసేసి ప్రాసెస్ మళ్ళీ దాన్ని కోల్డ్ అయిన తర్వాత మళ్ళీ హీట్ చేసి ప్రోడక్ట్ అనేది తీస్తారు. ఇక్కడ మాత్రం 0 to 100% వరకు కూడా ప్రాసెస్ ఏదైతే ఐరన్ ఓర్ నుంచి కంప్లీట్ ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇక్కడే జరుగుతుంది. సో ఓవరాల్గా మనకేమవుతుందంటే ఈ స్ట్రెంత్ వైజ్ మనకు తక్కువ అవడానికి ఛాన్స్ లేదు. సో ఓవరాల్గా జైరా స్టీల్ వాడొచ్చని నేను సజెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. మన కర్నూలు ప్లాంట్, మన జైరా స్టీల్. థ్యాంక్ యూ.